శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఎప్పుడైనా మనం కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల మనకు హేళన స్వభావంతో చూడడం కానీ, మనల్ని చిన్న చూపు చూడడం కానివ్వండి, కొన్ని చోట్ల మనకు కొన్ని పరాజయాలు తప్పవండి. ఎందుకంటే మన అంచనా వేస్తారు మనల్ని. ఈ రోజులలో మీరు నమ్ముతారో నమ్మరో కానీ, ఈ రోజులలో డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదు. ఫిలాసఫీ చెప్పాలంటే నేను బాగా చెప్తాను. డబ్బుది ఏముందండి, డబ్బు ఇవ్వాలి ఉంటుంది, రేపు పోతుంది, ఇవన్నీ కాదు. ఏమండి, డబ్బు ఉన్నటువంటి వాడికి డబ్బు లేనటువంటి వాడికి ఎంత తేడా ఉంటుంది? ఈ రోజులలో మన దగ్గర డబ్బు ఉంటేనే మనకు విలువని ఇస్తారు, మనతో 4 మాటలు మంచిగా మాట్లాడతారు. అదే వాడి దగ్గర డబ్బు ఉన్నాయండి. డబ్బు లేదనుకోండి, మనం ఇటు వస్తుంటేనే వీడి దరిద్రం ఎక్కడ పడుతుందని వాడు పక్క తప్పుకుంటాడు. నిజమండి. ఒక క్లయింట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన జీవితంలో కొన్ని విషయాలు చెప్తాడు. ఇది వినాయక చవితి రోజు చంద్రుడిని చూశాడు ఒక అతను, ఇతను పక్కనున్న ఆయన. చంద్రుడిని చూడంగానే, ఆ చంద్రుడిని చూసిన తర్వాత ఏం చేయాలంటే, ఎవరైనా మంచి పర్సన్ ముఖం చూడాలి, చూస్తే బాగుంటుంది. పక్కన 4-5 ఉన్నారంట. పైన చందమామను చూసిండట, కళ్ళు మూసుకున్నాడట. అతని పేరు పెట్టి పిలుస్తున్నాడట. రాజేష్ ఒకసారి నా దగ్గరికి ముందుకు రా అంటే, రాజేష్ ముందుకు వచ్చితే అతని భుజాల మీద చేసి ఆయన ముఖం పెట్టి చూశాడట. చూస్తే అతను కోటీశ్వరుడట, బాగా విపరీతమైనటువంటి కోటీశ్వరుడు. అతని ముఖం చూడగానే అప్పుడు అతనికి మంచి జరిగిందని ఇతను అనుకుంటాడు. అయితే ఈ పక్కనున్న వాళ్ళు ఏంది అంటే, ఆ వాస్తవానికి ఏంటంటే, నాకు భయం వేసింది, నేను చంద్రుడిని చూశాను, నాకు నష్టం జరుగుతుంది, పుసుకున నిన్ను కనుక చూస్తే నాకు దరిద్రం పట్టుకునేదని ఆయన ముఖం మీద చెప్పేశాడు. ఇంకా నయ్యో, నీ ముఖం చూడలే, నేను ఆ టైంలో ఈయన ఉన్నాడు కాబట్టి సరిపోయింది. రాజేష్ ఉన్నాడు కాబట్టి నేను చందమామను చూశాను కాబట్టి నాకు మంచి జరిగింది, లేదంటే నువ్వు కనుక ఎదురొస్తే నా ఉన్న మొత్తం సర్వం కోల్పోయేటోనే అన్నాడు. అంటే అతను అప్పుడు ఆ బాధపడుతున్న ఆ విషయం అంటే, ఇలా జరుగుతాయని కూడా నాకేం తెలియదు, వాళ్ళు చెప్తే నేను చెప్తున్నాను. ఈ విధంగా సార్ నా దగ్గర డబ్బు లేదని, నేను పేదరికంలో ఉన్నానని చెప్పేసి నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు సార్, కానీ మంచి గుణం ఉన్నది, మంచి ఏదైనా ధర్మబద్ధంగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను. నేను ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి ఒక టీ తాగిస్తానంటే కూడా నేను తాగను. అనవసరంగా అతని సొమ్ము ఎందుకు, నాకెందుకు? నేను కష్టపడి నేను ఏదైనా సంపాదించుకుంటే నేను ఏదైనా కొనుక్కొని తింటాను, తాగుతాను, అది ఎంజాయ్ చేస్తాను. కానీ ఇతరులు మనకు పెట్టేటువంటి ఖర్చు మనకు అవసరం లేదు అని అంత నిజాయితీగా మాట్లాడుతున్నాడండి పాపం. దాని జాతకాన్ని మొత్తం పరిశీలన చేసిన తర్వాత, నీ లైఫ్ స్టైలు నువ్వు ఊహించిన దానికంటే 1000 రెట్ల శక్తితో దూసుకొస్తుంది, అతి త్వరలో నీకు విజయం వరిస్తుంది అని చెప్పాను అతనికి. విజయం వరుస్తుందని చెప్పిన తర్వాత అతను నా దగ్గర నేమ్ కరెక్షన్ తీసుకుని అతను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు అండి. ఎప్పుడంటే 2017 కావచ్చు, 16-17 బ్యాచ్ ఉన్నట్టుంది. ఎస్ఐకి రాశాడు. ఎస్ఐకి రాస్తే ఎస్ఐ జాబ్ వచ్చింది అతనికి, కొట్టాడు, ఎస్ఐ జాబ్ కొట్టాడు. ఇప్పుడు ఆయన ఒక సిఐ రేంజ్లో ఉన్నాడు. ఇప్పుడు సిఐ పొజిషన్కి వచ్చాడు. సంపాదన అంటే ఇక మనకు తెలిసిన విషయం, సంపాదన విపరీతమైనటువంటి, మంచిగా బ్రతుకుతున్నాడు, హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా, హ్యాపీగా, ఒక మంచి పొజిషన్. అతన్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఎవరైతే అతన్ని హేళన స్వభావంతో చూశారో, ఇప్పుడు అతని దగ్గరకు వచ్చి వంగి సలాములు కొడుతున్నారు. ఒకప్పుడు ఆయన నాకు ఫోన్ చేశాడండి. నేను ఒకప్పుడు నా గురించి చెప్పుకోవాలంటే నా గురించి ఎవరు నన్ను అజయలేదు. ఇప్పుడు మా ఫ్రెండ్, అతను సిఐ మా ఫ్రెండ్ అండి.
మా ఫ్రెండే అతను నాతో చదువుకున్నాడు, మా ఇంటి పక్కనే, మా బంధువే, లేనిపోని చుట్టరికాలన్నీ కలుపుకుని వస్తున్నారంట. సిఐ రేంజ్ వరకు ఎదిగే వరకు, ఇంకా డిఎస్పీకి వెళ్తాడు, డిఎస్పీ నుండి ఏసీపీకి వెళ్తాడు, ఇంకా టైం ఉంది. అంటే చెప్తున్నానండి, ఎందుకంటే డబ్బు డబ్బు మన మన విలువను పెంచేది డబ్బు. ఆ డబ్బును మనం సంపాదించాలి. అవునండి, డబ్బు లేకపోతే మనం జీవితంలో ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయం చెప్తున్నానండి, ప్రతిదీ డబ్బుతో కాకుండా కనీసం చదువు అన్న ఉండాలి మనకి. చదువు ఉందనుకోండి డబ్బును శాసించగలుగుతుంది. అందుకే కదా ఇప్పుడు చదువుకున్నాడు ఆ పిల్లోడు, ఆ దగ్గర నిజాయితీ ఉంది. ఇప్పుడు సిఏ రేంజ్లో ఉన్నాడు, సిఐ మంచిగా సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నాడు. డబ్బు విషయంలో ఆయన దగ్గర లేకుండా చదువు ఉన్నది, చదువుతో డబ్బు సంపాదించుకున్నాడు. అందుకే మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు, మీరు సంపాదిస్తారా లేదా అని అనవసరం, వాడికి మంచి పేరును, చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేరును పెట్టండి. ఎందుకు బాగుపడండి? కాబట్టి నేను అనేది ఏంటంటే, చదువు ఉండాలి. చదువు లేకపోతే డబ్బు నీ దగ్గరికి రాదు. నువ్వు పుట్టింది పేద కుటుంబంలో అయినా, మరి పేద కుటుంబంలో పుట్టినా కూడా నీకు చదువుతోనే నువ్వు డబ్బును సంపాదించగలుగుతావు. నా అభిప్రాయం అండి, మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ చదువు ఉండాలి. పిల్లలకి బాగా చదువు చెప్పించండి. మీలాగా వాళ్ళను కష్టపడి మీరు పడుతున్నటువంటి కష్టం మీ పిల్లోడికి రావద్దంటే వాడు మంచి చదువు అనేది నేర్పించండి. వాడికి విద్యాబుద్ధులు నేర్పించండి. వాడికి ఒక ఆశయాన్ని పుట్టించండి. చెప్పండి, మన పరిస్థితులు వారికి తెలియపరిచే విధంగా చేయండి. వాడు బాగుపడతాడు ఖచ్చితంగా. అలాగా రకరకాలుగా ఉన్నారండి, రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. నేను చెప్తున్నా, ఎవరి ముందైతే తలదించుకున్నారో వారి ముందే తల ఎత్తుకునే రోజులు వచ్చాయి. 2024 సంవత్సరంలో మీకు మళ్ళీ తల ఎత్తుకొని బ్రతికేలాగా ఉంటారు. ఎప్పుడు జీవితం ఒకేలా ఉండదు. ఉంటుందా? కొద్ది రోజులు చీకటి ఉంటుంది, కొద్దిసేపు చీకటి అయితే కొద్దిసేపు వెలుగు వస్తుంది. ఈ కాలానికే వెలుగు చీకట్లు. నాకు ఏదైనా కూడా ఒకే భూమి ఉన్నప్పుడు ఎత్తుపల్లాలు ఉంటాయి, ఉండవు? ఎత్తుపల్లాలు అంత సమానంగా ఉంటుందా? ఉండవు. భూమి ఉన్నప్పుడు ఎత్తుపల్లాలు ఉంటాయి, మనిషి అన్నప్పుడు కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. మనకు ఈ జీవితం అన్నప్పుడు కష్ట సుఖాలు కామన్, ఎప్పుడు సుఖంగా ఉండవండి. ఎంత వాడిన ఇప్పుడు ఉదాహరణకి పెద్ద పెద్ద సీఎంలు, మినిస్టర్లు, ఇవన్నీ వీళ్ళందరూ కూడా మనకు కష్టము అనేది ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మనం ఏ కోణం నుంచి ఆలోచిస్తున్నాం ఆ కష్టాన్ని అనే విషయం, ఆ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి చిన్న విషయానికి బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎంత పెద్ద విషయాన్ని అయినా కూడా అలా పక్కకు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ పిల్లల్ని నువ్వు చిన్న మాట అనకుండా అతి గారాభంగా పెంచుకున్నారా? అమ్మాయిని పెంచుకున్నావు మంచి గారాభంగా, ఒక్క మాట కూడా అనలే. రేపు పొద్దున అమ్మాయికి వివాహం చేసావు. అమ్మాయికి వివాహం చేస్తే అత్తగారి ఇంటికి వెళ్ళింది. అత్తగారు 4 మాటలు అంది, భర్త ఒక 4 మాటలు అన్నాడు. ఆ అమ్మాయికి ఆ మాటలు చురకత్తులాగా పొడిచినట్టు అనిపించి అమ్మాయి హ్యాంగింగ్ ఊరేసుకొని చనిపోయింది. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇది చనిపోయిందండి, అమ్మాయి చనిపోయింది. ఎందుకంటే అల్లారు ముద్దుగా ఇక్కడ పెంచావు, అక్కడ అల్లారు ముద్దుగా వాళ్ళు పెంచారు కదా. మీ అమ్మాయి అయితే వాళ్ళకి అమ్మాయి అవుతుందా? కాదు. 4 మాటలు అంటారు అనగానే అమ్మాయి దాన్ని భరించలేక ఊరేసుకొని చనిపోయింది. అందుకే పిల్లల్ని ఎలా పెంచాలంటే అన్నిటికీ అనుకూలంగా ఉండే విధంగా పెంచాలి. తప్పు చేస్తే కోప్పాడు, భయం ఏందో చూపెట్టు పిల్లలకి. అంతేగా వాడు తప్పు చేసినా కూడా సంతోషపడి నా కొడుకే సంబరంగా గారాభంగా పెంచుకుంటూ పోతే రేపు పొద్దున అమ్మాయి పరిస్థితి పిల్లలకు కలుగుతుంది. అందుకే చెప్తున్నానండి, పిల్లల్ని పెంచే విధానం కూడా మీరు అన్ని సమానంగా, మరీ ప్రేమ అనేది గుండెలో ఉండాలి, మనసులో ఉండాలి, బయటికి వ్యక్తపరచకండి. పిల్లల విషయంలో ఉండే కాడికి ఉండాలి. మరీ ఎక్కువైతే కూడా మనకు ఏదైనా కూడా ఆలస్యం అమృతం విషయం కూడా అవుతుంది. మరీ ఎక్కువగా అయినా మరీ తక్కువగా ఉన్నా అది లేనిపోయిన దానికే దారితీస్తుంది. అందుకే ఐడియా సమానంగా ఉండాలి. ఏదైనా కూడా మరీ ఎక్కువ కావద్దు, మరీ తక్కువ కావద్దు. కూరలో ఉప్పు ఎలా ఉంటుందండి, ఉప్పు మరీ తక్కువ వేస్తే రుచించదు, ఉప్పు ఎక్కువైంది అనుకోండి ఆ రుచి మన నోట్లో పెట్టుకోలేని పరిస్థితి. సమానంగా వేస్తేనే ఆ కూరకు అందం, ఆ రుచి వస్తుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. అందుకే నేను చెప్తున్నానండి, మిథున రాశి వారు, కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు, తులారాశి వారు
మీకు మంచి రోజులు వచ్చాయి. ఆ భగవంతుడు మీకు ఒక మంచి అనుగ్రహాన్ని ఇచ్చాడు, కురిపించాడు. మీరు పడినటువంటి కష్టానికి ఆ భగవంతుడు ఒక దారి చూపెట్టాడు. మీరు ఈ పడినటువంటి ఎన్ని రోజులైతే కష్టపడ్డారో ఆ కష్టానికి ప్రతిఫలం ఆ భగవంతుడు ఇచ్చాడు. ఇక మీరు సిద్ధంగా ఉండండి, దూసుకెళ్ళండి. మంచి డెవలప్మెంట్ అనేది కూడా మీకు తప్పకుండా అందుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.